హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ sunnyaudios. ఈరోజు మనము ఈ 2-way స్విచ్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక 2 రకాలుగా ఎలా ఇవ్వాలో చెప్తాను. మీకు అర్థమయ్యే ప్రాసెస్లో ఈజీగా తక్కువ వైరింగ్తో అయ్యే విధానం నేను చెప్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి 2 2-way స్విచ్చెస్. దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే, ఇది మొదటి స్విచ్. ఈ మొదటి స్విచ్లో ఫస్ట్ పోల్కు ఫేస్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చివరి పోలుకు న్యూట్రల్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ రెండవ స్విచ్లో మొదటి స్విచ్ లాగానే పై పోలు ఫేస్ ఇచ్చుకోవాలి. కింది పోలు న్యూట్రల్ ఇచ్చుకోవాలి. అయితే పవర్ కనెక్షన్ అయిపోయింది. ఈ విధంగా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బల్బు కనెక్షను. ఈ బల్బు నుంచి వచ్చే 2 వైర్లు ఈ స్విచ్లలో మిగిలిపోయిన ఈ సెంటర్ పోల్కు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ స్విచ్కు ఒక వైరు, సెకండ్ స్విచ్కు ఒక వైరు ఇచ్చుకోవాలి. ఇలా ఈ విధంగా బల్బు కనెక్షన్ అయితే ఇవ్వాలి. పవర్ కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. పవర్ సప్లై అయితే ఇచ్చాను. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ స్విచ్ చేశాను ఫ్రెండ్స్. లైట్ వెలిగింది. అయితే రెండో స్విచ్లో ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ అయింది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ స్విచ్లో వేసాను, ఆఫ్ చేశాను. ఈ రెండో స్విచ్లో ఓకే ఫ్రెండ్స్, నేను తిప్పి చూపిస్తాను కనెక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏర్పడే విధంగా తిప్పి పెట్టాను. చూద్దాం ఫ్రెండ్స్. మొదటి స్విచ్లో ఆన్ చేశాను, బల్బు వెలిగింది. రెండవ స్విచ్లో ఆఫ్ చేశాను. మళ్ళీ రెండవ స్విచ్లో ఆన్ చేశాను, మొదటి స్విచ్లో ఆఫ్ చేశాను. ఈ విధంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ కనెక్షన్లో మనకు వైరింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఈ స్విచ్ ఏ బోర్డ్లో ఫిట్ చేస్తామో, ఈ స్విచ్ ఇక్కడ స్విచ్ ఏ బోర్డ్లో ఫిట్ చేస్తామో ఆ బోర్డు నుంచే ఫేస్ న్యూట్రల్ ఇస్తే సరిపోతుంది. ఆ విధంగా మనకు వైరింగ్ అనేది తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఈ బల్బుకు సంబంధించిన వైర్స్ మాత్రమే ఆ స్విచ్లోకు సెంటర్ పోల్కు, ఈ స్విచ్లోని సెంటర్ పోల్కు వాడితే సరిపోతుంది.
ఇది కనెక్షను ఓన్లీ మన సింగిల్ ఫేజు ఉన్న ఇండ్లలో సరిపోతుంది. ఇది 3 ఫేజ్ ఉన్న ఇండ్లలో ఈ స్విచ్ వర్క్ అయితే చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే 3 ఫేజులు ఉంటాయి కాబట్టి ఫేజులు అనేది ఈ స్విచ్ నుంచి కలవడం అనేది జరుగుతుంది. ఓన్లీ సింగిల్ ఫేజ్ ఉన్న ఇండ్లలో మాత్రమే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ పద్ధతిలో 2 వే స్విచ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చెప్తాను ఫ్రెండ్స్. మొదటగా ఫస్ట్ స్విచ్లో ఫస్ట్ పోల్ ఒక వైర్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వైర్ వచ్చేసి మళ్ళీ రెండవ స్విచ్లో మొదటి పోలు. ఇలా ఫస్ట్ పోల్లోకి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. రెండవ వైర్ తీసుకొని మూడవ పోలు అంటే చివరి పోల్లో ఇచ్చుకోవాలి. మళ్ళీ చివరి కొనను ఈ రెండవ స్విచ్కు మూడవ పోలు. ఈ విధంగా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ స్విచ్లోని ఫస్ట్ పోల్ నుంచి సెకండ్ స్విచ్లోని ఫస్ట్ పోల్కు కనెక్షన్ ఇచ్చాను. మళ్ళీ ఫస్ట్ స్విచ్లో థర్డ్ పోల్ నుంచి సెకండ్ స్విచ్లో థర్డ్ పోల్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు బల్బు కనెక్షన్ ఫ్రెండ్స్. ఏం చేయాలంటే ఈ సెకండ్ స్విచ్లో మిడిల్ పోల్కు ఈ బల్బు నుంచి వచ్చే 2 వైర్లలో ఒక వైర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అయితే బల్బులో ఒక వైర్ మిగిలిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు పవర్ ఇన్పుట్ ఫేస్ వైర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ స్విచ్లో మిడిల్ పోల్, ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. బల్బు కనెక్షన్ అయితే ఒక వైరు ఈ రెండవ స్విచ్లో సెంటర్ పోల్కి ఇచ్చాను. మనకు పవర్ ఇన్పుట్ ఫేస్ అనేది ఈ ఫస్ట్ స్విచ్లో మిడిల్ పోల్కి ఇచ్చాను ఫ్రెండ్స్. అయితే పవర్లోని న్యూట్రల్ ఈ బల్బు యొక్క న్యూట్రల్ రెండు కలిపేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ రెండు కలిపేయాలి. ఓకే ఫ్రెండ్స్, పవర్ సప్లై అయితే ఇచ్చాను. ఇప్పుడు టెస్ట్ చేద్దాము. సెకండ్ స్విచ్ను ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. బల్బు వెలిగింది. ఫస్ట్ స్విచ్లో ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ స్విచ్లో ఆన్ చేసి మళ్ళీ సెకండ్ స్విచ్లో ఆఫ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 2 వే స్విచ్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ విధం అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, దానికి నేను సమాధానం చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.